నా ఫోన్ ఎక్కడ ఉంది అని రణ్వీర్ వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే ఆకాష్ ఏదోలా పడుకొని ఉండటంతో వీడు ఉన్నాడా చచ్చాడా రే ఆకాష్ రే ఆకాష్ కళ్ళు తెరవరా అని రణ్వీర్ పిలుస్తున్నా కూడా ఆకాష్ కళ్ళు తెరవకపోయేసరికి ఉన్నాడా చచ్చాడా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు. అమ్మయ్య శ్వాస ఆడుతోంది అంటే వీడు బ్రతికే ఉన్నాడు. ఇంతకీ నా ఫోన్ ఎక్కడ ఉంది అని చుట్టూ చూస్తూ ఉంటే ఆకాష్ పక్కనే ఫోన్ కనిపిస్తుంది. అదేంటి వీడి పక్కన ఫోన్ ఉంది అని ఓపెన్ చేసి చూస్తే అమర్ లైన్లోనే ఉంటాడు. అమ్మో వీడు అమర్‌కి ఫోన్ చేశాడా? రేయ్! నువ్వు అమరేంద్ర కొడుకువి అనిపించుకున్నావురా! ఇప్పుడు అమరేంద్ర 10 నిమిషాల నుంచి ఫోన్ కాల్‌లో అలాగే ఉన్నాడు. అంటే ఈ పాటికి నన్ను కనిపెట్టేసే ఉంటాడు. ఇక్కడికి కనుక వచ్చాడనుకో, నన్ను పట్టుకున్నాడనుకో, ఇక జీవితంలో నా కూతుర్ని నాకు అప్పచెప్పడు. అమరేంద్ర ఏమో తన ఫ్యామిలీతో, పిల్లలతో సంతోషంగా ఉంటారు. నేనేమో జైల్‌లో ఉండాల్నా? అలా ఉండకూడదు అని వెంటనే ఫోన్‌ని కట్ చేస్తాడు. ఇక అమర్ మాటి మాటికి హారన్ కొడుతూ సౌండ్ వింటూ ఉంటాడు. ఒకచోట ఆగిపోవడంతో "ఏమైంది సార్?" అని ఇన్స్‌పెక్టర్ రాథోడ్ అడుగుతూ ఉంటే, "సౌండు ఇక్కడి నుంచే ఎక్కడి నుంచో వస్తోందని" అమర్ అంటాడు. "సార్ ఇక్కడ ఉన్నది 3 ఇండ్లే సార్. ఏ ఇంట్లో నుంచి వస్తోంది?" అని ఇన్స్‌పెక్టర్ అంటే, "ఒక పని చేద్దాము. ముగ్గురం 3 ఇండ్లలో వెతుకుతాము. మీరు వెళ్ళండని" అమర్ అంటాడు. అలా ముగ్గురు 3 ఇండ్ల దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఈ లోపల రణ్వీర్ లేదు వీడు బ్రతకూడదు. ఎందుకంటే నా కూతురు నాకు దొరకనప్పుడు అమరేంద్రకి ఈ ఆకాష్ గాడు ఎందుకు ప్రాణాలతో ఉండాడే. కాబట్టి వీడు కూడా ప్రాణాలు కోల్పోవాలి అని రణ్వీర్ ఆక్సిజన్ మాస్క్‌ని పీకి పడేస్తాడు. ఆకాష్ ఊపిరందక చావుతో పోరాడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. "చావురా చావు. నువ్వు నీ నాన్నకి దొరక్కూడదు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నా కూతురు నాకు ఇవ్వటం లేదు కదా!" అని రణ్వీర్ పైశాచికంగా ఆనందపడుతూ చూస్తూ ఉంటాడు. అయితే సరిగ్గా అమర్ అప్పుడే అక్కడికొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. "నువ్వు సామాన్యుడివి కాదు అమర్. నేను ఇంత సేఫ్ ప్లేస్‌లో ఉన్నా కూడా నువ్వు నన్ను కనిపెట్టి తీసుకొచ్చావు. నీకు నీ కొడుకు దొరకకూడదు. అందుకే నేను చంపేస్తున్నాను. నువ్వు దక్కించుకోలేవు" అని రణ్వీర్ చెప్తుంటే రేయ్! ఆకాష్‌కి ఊపిరి అందటం లేదు. మర్యాదగా అడ్డు తప్పుకో. ఆక్సిజన్ మాస్క్ పెట్టాలి అని అమర్ పరుగులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే రణ్వీర్ అడ్డుపడుతూ ఉంటాడు. దాంతో అమర్‌కి కోపం ఎక్కువైపోయి రణ్వీర్‌ని ఒక్క తోపు తోసేస్తాడు. రణ్వీర్ కింద పడిపోగానే ఆకాష్‌కి ఆక్సిజన్ మాస్క్ పెట్టటం కోసం "ఆకాష్ నీకేమీ కాదు. నేను వచ్చేసానని" అమర్ చెప్తూ ఉంటాడు. అయితే ఈ లోపలే రణ్వీర్ మళ్ళీ అమర్ దగ్గరికి వచ్చి ఆక్సిజన్ మాస్క్ పెట్టనివ్వకుండా అడ్డుపడుతూ గొడవ పడుతూ ఉంటాడు. "రేయ్! నువ్వు నా కూతుర్ని ఇవ్వలేదు కదా! నీ కొడుకు నీకు దక్కకూడదు. నేను బ్రతకనివ్వను" అని అడ్డుపడుతూ ఉంటే ఇద్దరు అలా గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. ఈసారి అమర్ ఉగ్ర రూపం చూపిస్తూ రణ్వీర్‌ని కొమ్మి పడేస్తూ ఉంటాడు. "ఏంటి మిస్సమ్మ ఇలా వచ్చావు?" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, "ఆకాష్‌కి ఇంజెక్షన్ ఇవ్వాలి కదా! ఇదిగో ఇంజెక్షన్ బాక్సు ఇంట్లోనే ఉండిపోయింది. అందుకే తీసుకొచ్చాను. ఇంతకీ ఆకాష్ ఎక్కడ?" అని బాగీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, "అదే మిస్సమ్మ సారు మేము వెతుకుతున్నామని" రాథోడ్ అంటాడు. "అదిగో ఆ ఇంట్లో నుండి సౌండ్‌లు వినిపిస్తున్నాయి. బహుశా ఆ ఇంట్లోనే ఉండొచ్చు. పదండి వెళ్లి చూద్దాం" అని ఇన్స్‌పెక్టర్ అంటాడు. ఇక రణ్వీర్‌ని బాగా కొడుతూ ఏదో ఒక విధంగా అమర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టేస్తాడు. అయితే ఆకాష్ పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటాడు. "ఆకాష్ కళ్ళు తెరువు" అని ఒకవైపు అమర్ పిలుస్తూనే రణ్వీర్‌ని బాగా కొడుతూ ఉంటాడు. ఈ లోపల బాగీ వాళ్ళు రావటంతో "ఏవండీ" అని బాగీ టెన్షన్ పడుతూ ఆకాష్ దగ్గరికి వెళ్ళి "ఆకాష్ నేను వచ్చేసాను. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు" అని బాగీ పిలుస్తూ ఉంటుంది. "బాగీ నువ్వు ఆకాష్‌ని చూసుకో" అని రణ్వీర్‌ని అమర్ ఇంకా ఇంకా కొడుతూ ఉంటాడు. "ఏవండీ ఆకాష్ కళ్ళు తెరవటం లేదండి" అని బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది. రాథోడ్ "ఈ రణ్వీర్‌ని చూసుకో నాకు వీడితో చాలా పని ఉంది" అని చెప్పటంతో రాథోడ్, ఇన్స్‌పెక్టర్ ఇద్దరు రణ్వీర్ దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉంటారు. "బాగి మనం ఆకాష్‌ని త్వరగా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. కమాన్ క్విక్ మూవ్" అని అమర్ చెప్తుంటే "లేదండి అంత టైం లేదు. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చేయాలండి. ఇక్కడే ఇచ్చేయాలి. లేకుంటే ఆకాష్ ప్రాణాలకే ప్రమాదం" అని బాగి బాక్స్‌ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. "అదేంటి బాగి ఇంజెక్షన్ మనం ఎలా ఇస్తాము? ఎన్ని ఎంఎల్ ఇవ్వాలో కూడా మనకు తెలీదు కదా!" అని అమర్ అంటే, "నేను డాక్టర్‌తో మాట్లాడానండి. ఇన్ని ఎంఎల్ ఇవ్వాలంట. క్విక్‌గా మనం ఇచ్చేయాలండి" అని బాగి చెప్తుంది. రాథోడ్, ఇన్స్‌పెక్టర్ రణ్వీర్ కాళ్ళు చేతులకి తాళ్ళు కట్టేసి "ఆకాష్ ఆకాష్" అంటూ పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక బాగి ఇంజెక్షన్ రెడీ చేస్తూ ఉంటుంది. "బాగి నీకు చాలా బాగా తెలుసా? ఒక్క ఎంఎల్ అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఆకాష్ ప్రాణాలకి ప్రమాదం" అని అమర్ చెప్తుంటే, "నేను అన్నీ కనుక్కున్నానండి. మీరేం కంగారు పడకండి, టెన్షన్ పడకండి" అని బాగి ఇంజెక్షన్‌లోకి మందు తీసుకుంటుంది. అయితే బాగి చేతులు కూడా టెన్షన్‌తో వణికిపోతూ ఉంటాయి. అమర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. అలా ఫైనల్‌గా బాగి ధైర్యంగా ఇంజెక్షన్ చేసేస్తుంది. "ఆకాష్ కళ్ళు తెరువు నాన్న, కళ్ళు తెరువు" అని బాగి, అమర్ బాగా ఏడుస్తూ
లేపుతూ ఉంటారు. అయినా కూడా ఆకాష్ కదలను కూడా కదలడు. దాంతో అమర్‌కి డౌటొచ్చి చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేస్తాడు. దాంతో పల్స్ ఆడకపోవటంతో బాగి పల్స్ తెలియట్లేదు బాగి, తెలియట్లేదు, ఆడటం లేదు అని అమర్ చెప్పగానే బాగి మరింత షాకింగ్‌గా వింటూ ఉంటే, అయ్యో! అని తల పట్టుకుంటుంది. రాథోడ్ ఇన్స్‌పెక్టర్ అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. బాగి చాలా షాకింగ్‌గా లేదు నేను ఆకాష్‌ని వెళ్ళిపోనివ్వను. ఆకాష్ కళ్ళు తెరు ఆకాష్ నేను నిన్ను వెళ్ళిపోనివ్వను ఆకాష్ కళ్ళు తెరు, కళ్ళు తెరు అని బాగి చాలా ఏడుస్తూ లేపుతూ ఉంటుంది. బాగి ఏడుస్తూ ఆకాష్ గుండెలపై నొక్కుతూ సీపీఆర్ చేస్తూ ఉంటుంది. అమరైతే చాలా చాలా కంగారు పడుతూ రాథోడ్ ఇన్స్‌పెక్టర్ కూడా ఏడుస్తూ ఉంటారు. అయితే అలా బాగి కాసేపు గుండెపై నొక్కటంతో ఆకాష్ ఊపిరి పీల్చుకుంటాడు. హమ్మయ్య! అని అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే బాగి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఏవండీ ఆకాష్ కోలుకున్నాడండి, కోలుకున్నాడు అని సంతోషపడుతూ ఉంటే ఆకాష్ మెల్లగా కళ్ళు తెరిచి మిస్ అమ్మా అని పిలవగానే థాంక్స్ ఆకాష్ నువ్వు తిరిగి వచ్చావు ఆకాష్, థాంక్స్ ఆకాష్ అని బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా బాగి ఆకాష్ నుదుటిపై ముద్దు పెడితే అమర్ కూడా ముద్దు పెడుతూ ఉంటాడు. డాడ్ డాడ్ అని ఆకాష్ కూడా కళ్ళు తెరిచి చాలా సంతోషపడుతూ ఉంటే రాథోడ్ ఇన్స్‌పెక్టర్ కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. అమర్ ఒక్కసారిగా బాగి చేతులు పట్టుకొని హగ్ చేసుకొని థ్యాంక్ యూ బాగి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఆకాష్కి పునర్జన్మని ఇచ్చావు బాగి, నువ్వు సమయానికి ఇంజెక్షన్ తీసుకురాబట్టే ఇప్పుడు వేశాం కాబట్టి ఆకాష్ ప్రాణాలతో తిరిగి వచ్చాడు. నువ్వు కనుక లేకపోయి ఉంటే ఆకాష్ దక్కేవాడే కాదు, నేను ఆరుకిచ్చిన మాట తప్పేవాడిని. నువ్వు ఆకాష్ని మాత్రమే కాదు నన్ను కూడా కాపాడావు బాగి, నన్ను కూడా కాపాడావు. ఆకాష్కి పునర్జన్మ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాగి అని అమర్ అంటే, ఇది నా బాధ్యత అండి, మీరు అక్కకి మాట ఇచ్చారు అదే నా జీవితం అండి, నా పిల్లల కోసం నేను నా ప్రాణాలు వదిలేస్తానండి అని బాగి చెప్తుంది. అవును సార్, మిస్సమ్మ ఉండగా ఎవరికి ఏమీ కానివ్వదు, ఏదైనా రావాలంటే మిస్సమ్మని దాటుకొనే రావాలి అని రాథోడ్ చెప్తాడు. వారం రోజుల తర్వాత మనోహరి, చెంబా ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాగా అయిందా మనోహరి అని చెంబా అంటే, అవును అమర్ బాగుండాడు, పిల్లలు బాగుండాడు, ఆ బాగి కూడా బాగుంది, ఎటొచ్చి నేనే బాగోలేను. వారం రోజులుగా ఆ రణ్వీర్ ఏమైపోయాడో అర్థం కావటం లేదు. ఆ బాగి ఏమో నాకు వారం కిందట వార్నింగ్ ఇచ్చింది హాస్పిటల్‌లో. నన్ను అమర్‌ని కలుపుతానని నన్ను మోసం చేసింది. ఈ రణ్వీర్ ఏమైపోయాడో వారం రోజుల నుంచి అస్సలు అర్థమే కావటం లేదు అని మనోహరి అంటే, ఇప్పుడు ఎలా కనిపెట్టటం? పోనీ బాగిని అడుగు అని మనోహరి అంటుంది. ఇప్పటికే అది నా పైన మండిపడుతూ ఉంది. దానికి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ పోలీసులు పట్టుకొని ఉంటే న్యూస్ వచ్చి ఉండేది కదా! అంటే అమర్ దాచిపెట్టి మరీ రణ్వీర్‌ని ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్లున్నారు అని మనోహరి అంటుంది. అంటే నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఇంతకుముందు రణ్వీర్‌కి పీకల దాకా తాగించి ఏదో ప్రయత్నం చేశాడు కదా! అని చెంబ అంటే, అవును అదే ప్రయత్నమే చేస్తే నేనెవరో తెలిసిపోతుంది. అప్పుడు ఇంకేమైనా ఉందా? అమర్ చేతిలో నేను ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు అమర్ మైండ్‌ని డైవర్ట్ చేయాలి అని మనోహరి అంటే, అయితే పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా! అలా డైవర్ట్ చేయి అని చెంబ అంటే, అదొక డైవర్షనే కాదు. బుజ్జమ్మే అమర్ కూతురన్న నిజం అమర్‌కి తెలిసేలా చేస్తాను అని మనోహరి అంటుంది. అలా చేస్తే వచ్చే లాభం ఏంటి మనోహరి అని చెంబ అంటే, అమర్‌కి అబద్ధమన్నా, మోసమన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు బుజ్జమ్మకి ముందు అమరే తన నాన్న అని నిజం తెలిసేలా చేస్తాను. బుజ్జమ్మ ద్వారా అమర్‌కి బుజ్జమ్మ తన కన్న కూతురని నిజం తెలిసేలా చేస్తాను. అప్పుడు బాగి అమర్‌ల మధ్య చిచ్చు రగులుతుంది. మోసం చేసి తన కళ్ళ ముందరే తన కూతుర్ని పెంచుతున్నందుకు మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడతారు, విడిపోతారు. నా గురించి తెలుసుకోకూడదంటే ముందు అమర్, బాగీల మధ్య గొడవ రావాలి. ఇదే సరైన సమయం. ఇప్పుడు బుజ్జమ్మ తన కూతురన్న నిజం తెలిసేలా చేస్తానని మనోహరి ప్లాన్ చెప్తోంది.